హాయ్! నేను ఏ కుకింగ్ రెసిపీ ఏమి చెప్పట్లేదు. జస్ట్ యాక్చువల్‌గా ఏం చెప్పాలనుకునేది చెప్దామనేసి మీ ముందుకొచ్చాను. లైక్ ఇప్పుడేంటంటే ఎంతో ఎన్నో ఆశలు, ఎంతో ఇదితోని ఈ యూట్యూబ్ ఛానల్‌లోకి వచ్చాను యాక్చువల్‌గా. చాలా ఈజీ అని అనుకుంటాం కానీ అందరికీ చెప్తున్నాను ఇది. యూట్యూబ్ అనేది అస్సలు ఈజీ కాదు. ఏదో మనం ఇలా పెట్టేసి అలా వచ్చేస్తుంది అని అనుకుంటాము. కానీ అసలు అది జరగని పని. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. ఉత్తగా అయితే ఏది రాదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనవే వీడియోస్ చూడాలి అని లేదు. అందరివి చూస్తారు. ఇప్పుడు వంటల సెక్షన్‌కొచ్చేసరికి మెయిన్ నాది కుకింగే. ఇది యాక్చువల్‌గా అందరు మంచిగున్న వాటి కోసమే చూస్తారు. అంటే లుకింగ్‌కి కానీ, చాలా వ్యూస్ ఉన్నాయి కానీ, ట్రెండింగ్‌లో ఉన్నది కానీ, అలాంటివి చూసి చేసుకుంటారు. కానీ మనయైతే చూడ్డానికి ఎవరు అంత తొందరగా అయితే ఏమి రారు. ఇప్పుడు బాధంతా అదే. ఏంటంటే మనం ఎంత కష్టపడి చేస్తున్నా, అది రీచ్ అనేది ఇప్పుడు యూట్యూబ్ అల్గారిథం గూడా చాలా అంటే చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. చాలా ఆహ్, ఫాలో అయ్యే రూల్స్ కూడా ఎక్కువనే అయ్యాయి. అప్పట్లాగైతే ఇప్పుడు లేనే లేదు. ఇది జనరల్‌గా అందరికీ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు గానీ, లేదు అంటే యూట్యూబ్ పెట్టుకునే వాళ్ళు అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడేమైతుందంటే ఈ ఇవి చెయ్యాలి అనుకోని చేసి నిరాశ పడేవాళ్ళు చాలామంది ఎక్కువైపోతున్నారు. అంటే స్టెబిలిటీ లేక వెళ్ళిపోవడానికి ఇంగ ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ నాది కూడా అదే పరిస్థితి. ఏంటంటే ఇంత కష్టపడుతున్నా ఏం వ్యూసే రావట్లేదు. ఎవ్వరు ఏం చూడట్లేదు. ఇది రిక్వెస్టే అనుకోండి. కొంచెం నా ఛానల్‌ని మీరు రెసిపీస్ చూడండి ఫస్టు. తక్కువున్న నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒకవేళ వ్యూస్ తక్కువున్నా, లేకపోతే అసలు ట్రెండింగ్‌లో లేకపోయినా, మీకు కావాల్సిన ఏదన్నా రెసిపీ ఉంటే మాత్రం అది కంపల్సరీ చెక్ చేసుకోండి. మామూలు వాళ్ళు కూడా బాగా చేస్తారు. వంట అనేవాళ్ళు అందరూ మంచిగా చేస్తారు. సో, మీకు ఏది ఇష్టమైతే అదే చేసుకోండి. బట్ చూడమని చెప్తున్నాను. చూసి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడు సింపుల్‌గా ఒక ప్యాటర్న్‌లో చెప్పేస్తున్నాను. ఈ ప్యాటర్న్ సింపుల్ ఎక్కువ హడావిడి లేకుండా అంటే అన్నీ పాష్‌గా వెజల్స్ కానీ, కిచెన్ కానీ అలా ఏమీ లేకుండా జస్ట్ సింపుల్‌గానే నడిపిస్తున్నాను ఇప్పుడు ప్రెజెంట్ అయితే. మన ఇంట్లో ఎట్లా వండుకుంటున్నామో యాజ్ ఇట్ ఈస్‌గా అవే అప్‌లోడ్ చేసేస్తున్నాను. అవే కర్రీస్ ఎవరైనా అవే కదా కర్రీస్ కానీ, రెసిపీస్ కానీ చూసేది. సో, నా నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కొంచెం చూసి సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేస్తే కొంచెం మాకు కూడా బూస్టప్ చేసినట్టు కూడా ఉంటుంది. లైక్ మరీ ఇంత అసలు ఏ వ్యూస్ లేకుండా, ఏం లేకుండా ఉండడం కొంచెం డిసప్పాయింట్‌గానే ఉంది. అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. కొంచెం సపోర్ట్ చేసి, ఎంకరేజ్ చేసి ముందుకి నడిపిస్తారని అనుకుంటున్నాను. యాక్చువల్‌గా ఇంక ఏం చెప్పినా అది లైక్ మీకు మీ ఇష్టం మీదే. బట్ ఎవరు కాదనరు దానికి. ఇదొచ్చేసి వెజిటబుల్ పప్పుచారు. మొత్తం అన్ని వెజిటబుల్స్ చేసి పప్పుచారు చేశాను. ఇంకా ఈ రెసిపీని అప్‌లోడ్ చేయలేదు. చేస్తాను నేను. చాలా టేస్టీగా గూడా ఉంటుంది మధ్య మధ్యలో. ఇంక నాకు వేరే ఏం పెట్టాలో తెలియక ఇది పెట్టేసి చేస్తున్నాననమాట. సారీ ఏమనుకోకండి. మీరు కొంచెం వీడియోస్ రెసిపీస్ మొత్తం చూడండి. లైక్ ఫుల్ వీడియోస్ మొత్తం రెసిపీ చూస్తే నేను యాక్చువల్‌గా ఎక్కువ టైం కూడా ఏం పెట్టట్లేదు. జస్ట్ 2 మినిట్స్, 3 మినిట్స్ అండ్ 4 మినిట్స్ అంతవరకే పెడుతున్నాను. అది కూడా ఎవ్వరు జనరల్‌గా అసలు రీచ్ అనేదే వెళ్ళట్లేదు. సో, దాని మూలానే ఈ వీడియో చేస్తున్నాను. మీకు కొంచెం చూసి ఆ రెసిపీ నచ్చితే చేసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మీరు ఇంకొక రెసిపీ ఇంకొకళ్ళది ట్రై చేయండి. ఒకవేళ మీకు నచ్చకపోతే. అలా ఎవరిదైనా సరే నేను నా ఒక్కదానిదని నేను చెప్పట్లేదు. అందరిది అలానే ట్రై చేయమనేసి అడుగుతున్నాను. యాక్చువల్‌గా ఇక్కడ ఎవరు లైక్ నాకు వేరే ఏ సోర్స్ నుంచి ఇష్టం లేదు. నేనే బూస్ట్ చేసుకుందామనే
ఒక ఇదితోని ఈ ఈ వీడియో చేస్తున్నాను. మేబీ అసలు ఎంతమంది చూస్తారో తెలీదు. అసలు చూడరో గూడా తెలీదు. చూసిన వాళ్ళు కూడా అసలు లాస్ట్ వరకు కూడా చూడకపోవచ్చు. జస్ట్ మాకెందుకులే అని జెప్పి స్కిప్ కూడా చేసేయొచ్చు. ఇది ఇగ అట్లా ఉంటుందనమాట యూట్యూబ్. ఎవరైనా నేను జనరల్ థాట్‌తోనే చెప్తున్నాను. ఓకే. కానీ నా ఛానల్స్‌లో మాత్రం రెసిపీస్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ చాలా అంటే చాలా బావుంటాయి. మీరొకసారి మాత్రం ట్రై చేసి చూడండి రెసిపీస్. అండ్ చాలా మీరు బూస్టప్ చేస్తే డిఫరెంట్ డిఫరెంట్ కూడా ట్రై చేస్తున్నాను. యాక్చువల్లీ చాలా చేశాను. డిఫరెంట్‌గానే చేశాను. ఈజీ గూడా చాలా సింపుల్‌గా అసలు మనం ఎక్కువ కష్టపడకుండా గూడా సింపుల్‌గా గూడా అయితుందనమాట. ఆ రెసిపీస్ అంటే ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవి ఇది అవి కాదు సింపుల్‌గా మనకి ఏది వంటింట్లో ఏది దొరికితే అది, ఏది చేసుకోగలిగితే అది. అంతే. సో, కొంచెం చూసి నన్ను సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను. ప్లీజ్ నా రెసిపీస్ అన్నీ చూడండి. చూసి మీరు కూడా చేసుకొని ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, కొంచెం మీరు లైక్ చేసి షేర్ చేశారనుకోండి, వేరే వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. మీరు చూడడమే కాకుండా వేరే వాళ్ళు కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు ఒకవేళ. ఇది తెలియకుండా పోతుంది కాబట్టికి ఎవరు చూడరు సరిగ్గా. మీరు కూడా చూసి వేరే వాళ్ళకి కూడా సపోర్ట్ చేయడానికి లైక్ చేసి, షేర్ చేశారనుకోండి, వేరే వాళ్ళకి కూడా పోతుందనమాట. సో, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ చాలా అంటే మీకు ఏవి నచ్చుతాయో మీరు ఒకవేళ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ కూడా చేసేయండి. మీకు ఇలాంటి వెరైటీస్ కావాలని ఉంది, మీరు చేసుకోవాలని ఉంది అని. మాక్సిమం అయితే నేను అన్ని హెల్త్ షార్ట్స్ అయితే మాక్సిమం హెల్త్ గురించి టిప్స్ టైప్ చెప్తున్నాను. ఏది తింటే ఎంత బెనిఫిటో అనేదే చెప్తున్నాను. అండ్ ఈ ఫుల్ వీడియోస్ వచ్చేసి కంపల్సరీ ఫుల్ వీడియోస్ అయితే చూడండి. వచ్చేసి చాలా మంచి రెసిపీసే చేశాను ఇప్పటివరకు. ఇంకా మీకేమన్నా వేరే కొత్తవి కావాలంటే మాత్రం చెప్పండి, నేను చేస్తాను. అండ్ నా ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే షేర్ కూడా చేయండి. ఏంటంటే జస్ట్ మీ సపోర్ట్ ఉంటేనే మేమేమన్నా చేయగలుగుతాము. వేరే రకంగా మాత్రం ఏం అనుకోకండి. జస్ట్ అంటే నాకు ఈ థాట్ వచ్చింది. సరే లైక్ ఎలా రీచ్ అవ్వాలి? నాది కుకింగ్ ఛానల్ కాబట్టికి నేను ఎలా రీచ్ అవ్వాలి అనేసి ఇలా తినుకుంటూ చేస్తున్నాను ఈ వీడియో. మీరు మాత్రం దీంట్లో తప్పు అస్సలు పట్టకండి. ఆహ్, ఏ ఇలా అంతా తినుకుంటూ చేస్తుంది అని చెప్పేసి. సో, నేను ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వేరే రెసిపీస్ చూసి నాకు ఎలా ఉందో చెప్పండి. అండ్ ఈ పప్పుచారులో మీరు ఈ ములక్కాయలలో అవి ఉన్నాయి కదా! గింజలంటారు కదా! అవి తింటారా? పారేస్తారా? అనే విషయం గూడా నాకు చెప్పండి కొంచెం. అండ్ ఇంకా ఇంతేనండి. ఇంతకంటే నేను ఎక్కువ అసలు చెప్పలేకపోతున్నా. అంటే రిక్వెస్ట్ కూడా ఎంతగనం చేసుకుంటాను చెప్పండి. నార్మల్ ఇంతకంటే ఇంకెక్కువే వేరే రకంగా వేరే అయితే ఏం రిక్వెస్ట్ చేయట్లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసి, లైక్ చేయమని అడుగుతున్నాను అంతే. చూడండి ఒకసారి దాదాపు మేబీ 150 పైనే వీడియోస్ చేశాను. మీరంతా ఒక్కొక్క వీడియో చేసినా నాకు చాలా చూసినా నాకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఐ మీన్ వ్యూస్ వైస్‌గా కానీ, సబ్స్క్రైబర్స్ వైస్‌గా కానీ నేను ముందుకెళ్ళగలుగుతాను. పెద్ద పెద్ద వాళ్ళకే కాకుండా జస్ట్ ఇలాంటి మాలాంటి వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి కొంచెం. చూడండి. దట్స్ ఆల్ అండి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద ఫుల్ వీడియో. అండ్ సారీ అండి ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రము. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. అండ్ లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ. నా ఛానల్ నేమ్ తెలుసు కదండీ! ఇష్టమైన వంట. దానికి మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.